సో సెందాయ్ కాలనీ ఈ 4 రీఇన్కార్నేటెడ్ సార్సరర్స్ వల్ల డెడ్ లాక్ లో ఉంది. ఒకరిని ఒకరు అటాక్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఒకరికొకరు పర్ఫెక్ట్ కౌంటర్ లా ఉన్నారు. బికాజ్ అలా చేస్తే అది వేరే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది అని. సో వాళ్ళందరూ పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ సెండాయ్ కాలనీని అలా 4-వే డెడ్ లాక్ లో పడేశారు. అప్ అంటిల్ యూటా ఆఫ్కోర్స్ సీన్ లోకి ఎంటర్ అయ్యేంత వరకు. సో అసలు ఈ 4-వే డెడ్ లాక్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. సో ఇక్కడ మన సార్సరర్స్ ధ్రువ్, రియో, కురోరుషి అండ్ ఊరో. సో ఇక్కడ ధ్రువ్ టెక్నిక్ కురోరుషి టెక్నిక్ కి డైరెక్ట్ కౌంటర్. సో ధ్రువ్ యొక్క బ్యారియర్లెస్ స్లాషింగ్ అటాక్స్ వల్ల వాడి రేంజ్ లోకి ఎవరు వెళ్ళినా డైరెక్ట్ అటాక్ అవుతారు. సో కురోరుషి ఎన్ని కాక్రోచెస్ ని పంపించినా ఇన్స్టెంట్ కిల్, సో నో యూస్. కానీ ధ్రువ్ రియోకి అగేన్స్ట్ గా వెళ్ళలేడు బికాస్ ఆఫ్ హిస్ పవర్ఫుల్ అటాక్స్. డైరెక్ట్ గా కర్స్డ్ ఎనర్జీ డిశ్చార్జ్ అటాక్స్ చేస్తాడు. సో వీళ్ళిద్దరిలో రియోదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. కానీ రియో ఊరోకి అగేన్స్ట్ గా వెళ్ళలేడు, ఎందుకంటే తను స్కైని మ్యానిపులేట్ చేసుకుంటూ అటాక్స్ ని ఈజీగా అవాయిడ్ చేయగలుగుతుంది. అండ్ కురోరుషికి అగేన్స్ట్ గా వెళ్లి ఊరో గెలవలేదు, ఎందుకంటే కురోరుషి తన దగ్గర ఉన్న మిలియన్స్ ఆఫ్ కాక్రోచెస్ తో ఊరోని ఓవర్వెల్మ్ చేయగలడు కాబట్టి. సో అలాంటి సిచ్యువేషన్ లో ఊరో ఎక్కువసేపు హోల్డ్ చేయలేదు. సో కంప్లీట్ డెడ్ లాక్ అవ్వాలంటే అసలు ఏ ఆప్షన్ ఉండకూడదు కదా. ఊరో ధ్రువ్ కన్నా స్ట్రాంగ్, కానీ ఊరో ధ్రువ్ వేసేస్తే కురోరుషి వల్ల ఊరోకి ప్రాబ్లం. రియో కురోరుషిని హ్యాండిల్ చేయగలడు, కానీ అలాంటప్పుడు ఊరో ఎందుకు సైలెంట్ గా ఉంటుంది. సో ఇలా ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తే ఒక చైన్ రియాక్షన్ లా స్టార్ట్ అయ్యి ఎవరికి ఫేవరబుల్ గా జరగదు. సో అలా అందరికి ఫైట్ టు డెత్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇలాంటప్పుడే యూటా ఎంటర్ అయ్యాడు సీన్ లోకి. ఫస్ట్ ధ్రువ్ని వేసేశాడు, అది ఆఫ్ స్క్రీన్ జరిగింది కానీ అక్కడ ఫైట్ జరిగింది యాక్చువల్లీ. సో యూటా పాయింట్స్ కోసం వాళ్ళ పార్టీని చెడగొట్టేశాడు. అండ్ ఫైనల్లీ మీకు యూటా కురోరుషిని చంపేసిన తర్వాత కురోరుషి మళ్ళీ ఎలా వచ్చాడు అన్న డౌట్ వస్తే కామెంట్ చేసేయండి.